కూరలన్నీ ఎందుకు పడేశావు? నాన్న నువ్వు ఊరుకో. బాగా చెప్పారు. నేను ఇప్పుడే హోటల్కి ఫోన్ చేస్తా. హలో, హోటల్ ఓబ్రాయ్. మాకు ఒక ఫ్యామిలీ ప్యాక్ పంపించండి. డోర్ డెలివరీ. ముందలక్ష్మదానా, కూరలన్నీ నేలపాలేవు కదే. అయ్యో, ఇప్పుడు ఎలాగా? భోజనానికి టైం అవుతుంది. ఏంటే గొణుగుతున్నావు? రేఖ నువ్వుండు. ఏంటి జగదీశ్వరి, నందిని అలా వదిలేసి రావడం ఏంటి? నువ్వు నందినితో మాట్లాడావా? అది వాళ్ళ భార్యాభర్తల విషయం అక్క. అది వాళ్ళ ఇష్టం. గుడ్. కొన్ని విషయాల్లో మీరు నాకు తెగ నచ్చేస్తారు మేడం. ఊరికే మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డం, నలుగురిలో పని లేని వాళ్ళని పిలిచి పంచాయతీలు పెట్టడం, ఇలాంటివి చేయకుండా వాళ్ళ డెసిషన్ వాళ్ళకే వదిలేసారు చూడండి. మీరు కేక. శ్రీరామ్, నువ్వు నీ నిర్ణయం మార్చుకోవు కదా? ఈ పెళ్లి కాకపోతే ఇంకొక పెళ్లి చేసుకుని హ్యాట్రిక్ కొట్టొచ్చులే. ఏమో జగదీశ్వరి, నువ్వు నందినితో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అత్తయ్యా, ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నా రేఖ. రండి రండి. మొత్తం నేలపాలు చేసింది. ఇప్పుడు చిన్నకి భోజనాలు పట్టుకెళ్ళాలమ్మా. ఏం పంపాలి? బయటికెళ్ళి కొనుక్కొచ్చి త్వరగా ఏదో ఒకటి చెయ్యి. శ్రీరామ్, నువ్వురా.